హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే, మన టెర్రస్లో చాలా సింపుల్గా కంపోస్ట్ చేసుకొని మొక్కల్ని ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము. అంటే ఈజీగా మనం పడేస్తూ ఉంటాం కదా, వాటితో మనం అప్పటికప్పుడు అది దాన్ని ఎరువుగా చేసుకొని మొక్కలు నాటుకోవచ్చు. అంటే ఇమ్మీడియట్గా ఒక రోజులోనే మీకు కంపోస్ట్ ఎలాగవుతుంది, దాన్ని మొక్కలు ఎలా నాటుకోవాలి, అంటే హెల్తీగా ఎలా పెరుగుతుంది, ఇవన్నిటి గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించింది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి, ఓకేనా? రైట్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ డబ్బా అంటారో బాటిల్ అంటారో నాకు ఐడియా లేదు, మీకు చూపిస్తాను, మీకు అది తెలుస్తుంది. దీనితో నేను ఈరోజు కంపోస్ట్ తయారు చేసి చూపిస్తాను, ఓకేనా? ఈ డబ్బాలు ఏంటి అని ఎవరికో ఒకరికి అనుమానం రావచ్చు, దాని గురించి నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది సిటీలో మనం మినరల్ వాటర్ ఇటువంటి డబ్బాలో తెప్పించుకుంటూ ఉంటాము. అంటే ఉప్పు నీళ్ళు ఉండడం వల్ల, లేకపోతే మున్సిపాలిటీ వాటర్ మంచిగా రాకపోవడం వల్ల ఇటువంటి తెప్పించుకొని డైలీ వాడుతూ ఉంటారు, చాలామంది వాడుతూ ఉంటారు. ఇది ఎవరు అమ్ముతారో వాళ్ళ షాప్లో కొన్ని పడేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకటి ఓల్డ్ అవ్వడము, రెండోది ఏమైనా హోల్స్ ఉంటే ఇటువంటిది మనకి సింపుల్గా చాలా తక్కువ రేట్లో అమ్ముతారు. అంటే 20-30 రూపాయలు కూడా మనకు ఒక్కొక్క డబ్బా దొరుకుతుంది. దాన్ని కట్ చేసి మనం మొక్కలు నాటవచ్చు. చాలామంది ఇట్లా చేస్తున్నారు. కానీ ఇక్కడ నేనేం టిప్ చెప్తానంటే, మీరు అలా డైరెక్ట్గా నాటకండి. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇందులో మనం మట్టి కంపోస్ట్ వేసి మొక్కలు నాటి రోజు నీళ్ళు పోయడం వల్ల సూర్యుడు వెలుగుకి అది ఏమవుతుందంటే పాచి పట్టినట్టు అవుతుంది. అటువంటి పాట్లో పెట్టిన మొక్కలు చనిపోతాయి, ఓకేనా? చూడండి, నేను ఇక్కడ కలర్ వేసాను. మీకు నచ్చిన కలర్ వేయండి. నేనైతే పని పాట లేదు కాబట్టి ముగ్గేసాను. మీరు ముగ్గేయాలి, డిజైన్ వేయాలని చెప్పాను. కలర్ మాత్రం మస్ట్గా ఒకటి వేయండి. అంటే ఆయిల్ పెయింట్ వేయండి. ఇది ఒక 4-5 సంవత్సరాలు పోకుండా ఉంటుంది. వేరేది ఏదైనా అయితే తొందరగా పోతుంది. ఇందులో మనం కంపోస్ట్ చేసుకోవడం ఎలాగని చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్న వాళ్ళకి ఆకులన్నీ రాలుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే దాన్ని కంపోస్ట్లు వేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది మున్సిపాలిటీ వాళ్ళు అయితే దాన్ని తీసుకొని చక్కగా కాల్చి పొగ వేసి పెట్టిపోతూ ఉంటారు. కొంతమంది కిచెన్ వేస్ట్ని కూడా పడేస్తారు. లేకపోతే రెండు కలిసి ఈ మధ్య చాలా అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఎరువు చేస్తూ ఉంటారు. అంటే కంపోస్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే కంపోస్ట్ బిన్లో కంపోస్ట్ చేసుకోవడము, అది చాలామంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వకుండా ఉంటారు. అంటే ఎంత బురదగా అవ్వడము, పురుగులు రావడము, వాసన రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. దీని గురించి మనం వేరే ఏదైనా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇటువంటి మనం కంపోస్ట్ చేసినప్పుడు ఇట్లా 50% రెడీ అవుతుంది కదా, దీన్ని మనం మొక్కలకు వాడవచ్చు. కానీ ఇట్లా చాలా లాంగ్ ప్రాసెస్. అలా కాకుండా షార్ట్గా ఒక రోజులో మొక్కలు ఎలా పెట్టుకోవాలనేది మనం ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను వాటర్ బాటిల్ చూపించాను, దాని కలర్ వేయడం గురించి కూడా చెప్పాను. దీనికి డ్రైనేజ్ హోల్ మాత్రం చాలా కాస్త ఎక్కువనే చేసుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద మొక్కలు పెడతాం కాబట్టి అది మళ్ళీ తీయడం కష్టం అవుతుంది. డ్రైనేజ్ హోల్ లేకపోతే మట్టిలో నీళ్ళు ఉండిపోయి అది మొక్క చావటానికి ఛాన్సెస్ ఉంటుంది, కుళ్ళిపోతుంది వేర్లు. అందు గురించి డ్రైనేజ్ హోల్ 1-4 చేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా మొక్కలు పెరుగుతుంది. సరే, ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే తోటకూరది కట్ చేసిందని తీసుకుంటున్నాను. ఈ తోటకూరలో ఎక్కువ మనకు నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మనకు తొందరగా కంపోస్ట్ రెడీ అవుతుంది. ఇక్కడ మీరు తోటకూరనే తీసుకోవాలని నేను చెప్పాను. ఏదైనా ఆకుకూరలు కానీ లేకపోతే పచ్చి ఆకులు కానీ తీసుకోండి. తర్వాత డ్రై లీవ్స్, దీని గురించి అయితే బోలెడ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. లేకపోతే మన సబ్స్క్రైబర్లో 90% వాళ్ళకి ఇది తెలుసు. ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ చెప్తాను నేను. ఆ పెద్దదే వేయకండి. పెద్దగా వేస్తే అది మనకు కంపోస్ట్ అవ్వడం చాలా రోజులు పడుతుంది. కొంచెం ఓపిక తీసుకొని చిన్నగా కట్ చేయండి. ఈ డ్రై లీవ్స్ కూడా అంతే, కొద్దిగా బాగా డ్రై అయింది ఇట్లా చేత్తో నలిపితే పొడి అవుతుంది, అది కూడా తీసుకోండి. ఇది ఇక్కడ తోటకూర కాడలండి. ఇవి కొద్దిగా బాగా ముదిరిపోయినట్టయింది. ఇది కూరలు చేసుకోవటానికి పనికి రాదు. మంచిగా ఉన్నదైతే కూర చేసుకుని ఇదైతే పడేయడము. ఇక్కడ ఈ కాడలు అయితే నేను వాడట్లేదు, ఓన్లీ ఆకులు చిన్నది ఇది తీసుకున్నాను. చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. అంటే మన టెర్రస్లో ఎప్పుడే కానివ్వండి క్లీన్ చేసేటప్పుడు ఇటువంటి బోలెడ్ మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఇలా కంటైనర్లో వేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. నేను ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేశాను. ఏంటంటే కింద మనం డ్రై లీవ్స్ వేయాల్సిందే. నేనేం చేశాను, వీడియో తీసే హడావిడిలో
కింద నేను తోటకూర వేసాను. అలా వేయకండి, ఏమవుతుందంటే వాటర్ కాస్త మీకు బురదగా వస్తుంది, కుళ్ళిపోయినట్టుగా అవుతుంది. సో దానివల్ల మీరు కాస్త జాగ్రత్తగా డ్రై లీవ్స్ వేసుకోండి కింద. తర్వాత పచ్చి ఆకులన్నీ కట్ చేసి ఉంటాం కదా, అది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఈజీగా ఇది అవ్వాలంటే మీ దగ్గర ఉంటే కింద ఒక లేయరు మన కోకోపీట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కింద వేసుకోవచ్చు, అడుగున వేసుకోవచ్చు, లేకపోతే ఇసుక ఉంటే కొద్దిగా ఒక లేయర్ వేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే వాటర్ ఫిల్టర్ అవుతుంది, మనకు బురదగా ఉండదు. ఇది ఎందు గురించి చెప్తున్నానంటే నా టెర్రస్ గార్డెన్ స్టార్టింగ్ వీడియో చూసిన వాళ్ళకి నా బాధ తెలిసి ఉండొచ్చు. కంపోస్ట్ అంతా నింపేసరికి పెద్ద వర్షం వచ్చింది, మరకలుగా అయిపోయింది. కొత్త టెర్రస్ ఎట్లాగా అయిపోయిందంటే చాలా బాధపడ్డాను. అట్లా మీరు బాధపడకూడదని చెప్తున్నాను ఈ టిప్పు. మీకు అనువుగా ఉంటే, మీకు వీలు ఉంటే చేయండి, లేకపోతే ఇలా డైరెక్ట్గా నేను చేసినట్టు చేయండి. చూడండి, ఇట్లా మనం ఒక అర డబ్బా అంటే సగం వరకు మట్టిని ఈ చెత్త చెదారం అంతా నింపి దానిపైన మట్టి కంపోస్టు కలిపింది నా దగ్గర ఉండింది, అది వేసాను. చూడండి, ఇట్లా వేస్తే ఏమవుద్దంటే కింద మనం వేసి ఉంటాం కదా, అది ఒక 15-20 రోజుల్లో మన కంపోస్ట్ అయిపోద్ది. డైరెక్ట్గా మనం ఇందులో మొక్కలు నాటుకున్నా కూడా ప్రాబ్లం లేదు మనకు కాస్త టైం ఉంది అనుకుంటే పైదాకా మీరు ఏం చేస్తారంటే ఇది వేసేయండి, చెత్త చెదారం అంతా మిగిలిందన్నీ వేసేసేయండి. నేను ఇక్కడ కిచెన్ కంపోస్ట్ వాడలేదు, మీరు చూసి ఉండొచ్చు. కిచెన్ కంపోస్ట్ ఉంటే ఏమవుతుందంటే కొద్దిగా ఇంకా లేట్ అవుతుంది. ఒక 15 రోజులు నీళ్ళు వేస్తూ ఉంటే దానికి చక్కగా మనకు ఎరువుగా తయారవుతుంది కింద. నేను ఇక్కడ టబ్బులో కూడా అట్లాగే చేశాను, ఈ ప్రాసెస్లోనే నింపాను ఆ వాటర్ డబ్బాతో పాటు. దీనికి కొన్ని మొక్కలు నాటాను. నేనేమనుకున్నానంటే చక్కగా పెరుగుతుంది కదా అనుకున్నాను, కానీ అది ప్రాబ్లం ఏమైందంటే నేను మట్టి ఒక లేయర్ 2 లేయర్ మాత్రమే వేసాను. డైరెక్ట్గా మొక్కలు నాటేసరికి ఏమైందంటే కుళ్ళిపోయి అంటే కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో అది కాస్త వేడికి వచ్చి ఆ మొక్కలు వేర్లు సరిగా పెరగక ఆ మొక్క అలాగ ఉండిపోయింది. ఇప్పుడు తీసాను కదా మీకు, అది వంగ మొక్క చూశారు కదా, వంగనారు, అది ఎలాగైపోయిందని అందుకే చెప్తున్నాను. ఒక 15 రోజులు ఆగినాక మీరు పెద్ద మొక్కలు పెట్టుకోవచ్చు. లేదు చిన్న మనం ఏదైనా ఆకుకూరలు విత్తనాలు వేసుకుంటామంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి మీకు టిప్ ఏంటంటే మనకు కాస్త అప్పటికప్పుడు మొక్కలు నాటుకోవాలంటే సగం వరకే చెత్త చెదారం అంతా నింపుకొని ఇంకా సగం మట్టి కంపోస్ట్ వేసుకోండి. అప్పుడు మనకు మొక్కలు అది కింద వరకు వేర్లు వెళ్ళేసరికి కంపోస్ట్ అయిపోద్ది, ప్రాబ్లం ఉండదు. ఓకేనా, నేను చేసింది ఏంటంటే ఒక లేయర్ మాత్రమే మట్టి వేసి అందులో మొక్కలు పెట్టాను. ఏమవుతుంది చూద్దామని నాకు ఒక చిన్న అనుమానం ఉండింది, ఇది ఫెయిల్ అవ్వచ్చు అనేసి. అలాగే అయింది. చూడండి, దీనికి కూడా నేను కొంచెమే ఇచ్చేసి మట్టి వేసి పెట్టాను కదా. చూడండి, దానికి ఏం చేశానంటే ఒక టొమాటో నారు ఉంటే పెట్టాను. పూలు అయితే వస్తుంది, కానీ మనం అనుకున్నంత రిజల్ట్ రాలేదు. ఎందుకంటే తొందరగా పెరిగిపోతుంది టొమాటో నారు, వేరు తొందరగా పెరిగిపోవడం వల్ల సరిగా పెరగలేకపోయింది. తర్వాత నాటిని వంగనారు చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో. అంటే ఒక 15-20 రోజులు వదిలేసి మనం పెద్ద మొక్కలు నాటుకుంటే సూపర్గా పనిచేస్తుంది. అంటే ఒక రోజులో మనం కంపోస్ట్ చేసుకునే తయారీ విధానం ఇందులో చూసాము. అందులో సాధక బాధకాలని కూడా చూశాను నేను. అంటే ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అన్నీ మీకు ప్రయోగంగా నేను చేసి చూపించాను. ఓకేనా, ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా లేదు మనకు కాస్త టైం ఉంది, ఓపిక ఉంది అనుకుంటే కనుక మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ కానీ రాలిన ఆకులు కానీ లేకపోతే మన గార్డెన్లో ఉన్న కటింగ్ చేసిందని, ప్రూనింగ్ చేసిందని, అన్ని కటింగ్స్ అన్నీ ఉన్నదంతా వేసేసి మనం కాస్త వాటర్ వేస్తూ ఉంటే, లేకపోతే అప్పుడప్పుడు పులిసిన మజ్జిగ వేస్తున్నా, లేక బెల్లం నీళ్ళు వేస్తున్నా, గోమూత్రం వేస్తున్నా కూడా మనకు 2 monthsలో ఇలా కంపోస్ట్ తయారైపోతుంది. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, ప్లేస్ కావాలి దీనికి. ఓకేనా, ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు కాస్త ఐడియా ఉండాలని చెప్తున్నాను. చాలామంది అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు, బిగినర్స్ కూడా ఇది గార్డెన్ చేయాలని ఇంట్రెస్ట్తో చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది కంపోస్ట్ చేసే ప్రాసెస్. ఇప్పుడు ఎండుటాకులు బోలెడు ఉన్నాయి, వచ్చేది ఎండాకాలం. ఏం చేయొచ్చు అంటే మనం మల్చింగ్ చేసుకోవచ్చు. ఈ మల్చింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు, వాళ్ళ గురించి కొన్ని చెప్తున్నాను. ఇంకా ఒక వీడియోలో కంప్లీట్గా నేను చూపిస్తాను. ఓకేనా, ఇది ఆకులన్నీ రాలిన ఆకులన్నీ తీసుకొని కొద్దిగా పొడి చేసుకొని మన పెద్ద మొక్కలకి అంత కాస్త ఎండ కాస్త తట్టుకోలేకపోతుంది అన్న మొక్కలకి మల్చింగ్ వేయండి. అంటే 1-2 లేయర్ మల్చింగ్ వేయండి. దీనివల్ల
నీళ్లు తక్కువ పడుతుంది, మొక్క చల్లగా ఉంటుంది, మొక్క హెల్తీగా ఉంటుంది. ఎండాకాలంలో మనం షేడ్ నెట్ వేసుకోకపోయినా నడుస్తుంది. ఓకేనా. ఇది కాకుండా గ్రీన్ మల్చింగ్ అని వస్తుంది. గ్రీన్ మల్చింగ్ అంటే అదేదో కొత్త తెచ్చుకొని మనం వేసుకోవడం కాదు. ఈ పెసర్లు కానీ బొబ్బర్లు కానీ ఇటువంటిదన్నీ ధాన్యాలు ఉంటాయి కదా, వీటిని కొద్దిగా పల్చగా మనం వేసుకున్నామంటే ఆ మట్టి మీద వేసుకొని కొద్దిగా ఒక లేయర్ మట్టి కప్పి దాన్ని నీళ్ళు వేస్తుంటే ఏమవుతుందంటే మనకు 4-5 రోజులు ఇట్లా మొలకలు వస్తుంది. మెంతులు వేస్తాం కదా అట్లా. దీన్ని కొద్దిగా పెంచి దీన్ని ఇట్లా తీసుకొని మనం వంటలో వాడుకోవచ్చు. అది వేర్లు ఉంటుంది చూడండి, 1 ఇంచ్ వరకు వేర్లు అందులో ఉండిపోతుంది కదా. కొద్దిగా మట్టి లూజ్ చేశారంటే మీరు ఏమవుతుందంటే మనకు ఆ మొక్కలకి నైట్రోజన్ బాగా అంది, మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఫ్రూట్స్ మొక్కలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే పెద్ద పెద్ద డ్రమ్లో పెడుతూ ఉంటారు కదా, ఆ మట్టి వేస్ట్ చేసుకోకుండా ఇట్లా వేసుకోండి. వంట అయింది, ఇంకా దానికి మల్చింగ్ అయింది. డైరెక్ట్గా ఎండ తగలకుండా హెల్తీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే కామెంట్లు అడగండి. ఇంకా తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా. రైట్, నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.